రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవాటితో ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ పడబోతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో చివరి రోజు ప్రచారం మరింత హోరెత్తనుంది. 3 ప్రధాన పార్టీల అగ్రనేతలు ఇవాళ ప్రచారానికి సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తూ ఉండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నాయి. బస్తీల్లోని ఓటర్లను నేరుగా కలిసే ప్రయత్నాలు ప్రారంభించారు. పోలింగ్ ఎక్కువగా ఉండే బస్తీలను ఎంచుకుంటూ ఉండడం పార్టీల వ్యూహాన్ని చాటుతుంది. నేతలు గతంలో ఆ ప్రాంతాలు ఎటువైపు మొగ్గు చూపాయన్న లెక్కలు తీస్తూ ఉన్నారు. ఆయా వర్గాల పెద్దలే లక్ష్యంగా మంతనాలు సాగిస్తున్నారు. బోర్బండ, రహమత్ నగర్ డివిజన్ల సరిహద్దుల్లో ఉండే దిగువ మధ్య తరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఓట్లను కూడగట్టేందుకు కొన్ని రోజులుగా 2 ప్రధాన పార్టీలు నిశ్చితంగా దృష్టి సారించాయి. ఈ 2 డివిజన్ల పరిధిలో 1.10 లక్షల ఓట్లు ఉన్నట్లుగా అంచనా. ఇక వాటిలో ఎన్ఆర్ఆర్ పురం, సైట్ 1, 2, 3, ఇందిరానగర్, సాయిబాబా నగర్, రాజీవ్ నగర్, వినాయక్ నగర్, ఎస్పీఆర్ హిల్స్ తో పాటు 50 బస్తీలు, మరోవైపు ప్రతిభాభవ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఇందిరాగాంధీ తదితర బస్తీలు ఉన్నాయి. ఇక ఒక్కో వీధిలో 1000 నుంచి 2000 మంది ఓటర్లు నివసిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల మురికివాడల్లో ఎంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్ లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని రుజువు చేయాలి అనేది లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమ నినాదం చేస్తున్నారు. 4 రోజులు రోడ్ షో నిర్వహించారు. ఇక దాదాపు 7 డివిజన్లలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. పలు సామాజిక వర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక వ్యూహం రచించి డివిజన్లకు 2 మంత్రులను, 10 పోలింగ్ కేంద్రాలకు ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని, ప్రతి 100 మంది ఓటర్లకు ఒక నేతను ఇన్ఛార్జిగా నియమించారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం తన ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించారు. 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచినా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తో బీజేపీ ములాఖాత్ అయిందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదంటూ ఆ పార్టీ బాకీ కార్డుల ప్రచారం బీఆర్ఎస్ విస్తృతంగా చేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తూ ఉండడంతో సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్నీ తానే వ్యూహాలు రూపొందిస్తూ ఉన్నారు. ఎన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు చేశారు. కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించిన ఆయన పార్టీ ముఖ్యుల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్రస్థాయిలో నియమించారు. వారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. మహిళలకు 2500 ఇవ్వలేదని, పింఛన్ సొమ్ము పెంచలేదని, నిరుద్యోగ భృతి అమలు కాలేదని, కళ్యాణ లక్ష్మి, ఆడపిల్లలకు స్కూటీ లాంటి పథకాల్లో ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని కేటీఆర్ ఆరోపించారు. మైనార్టీలకు కేసీఆర్ మాత్రమే సంక్షేమం అందించారని, కాంగ్రెస్ ఓట్ల రాజకీయం ఆడుతుందంటూ ప్రచారాన్ని నిర్వహించారు. సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లో మనుగడ కోసం బీజేపీ పోటీ పడుతుంది. ఇక ముక్కోనపు పోటీలో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తుంది. బీజేపీ అభివృద్ధి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నీ తానే ప్రచారాన్ని నిర్వహించారు. అన్ని డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ఇతర ఓటర్ల ఐక్యత కోసం ప్రయత్నాలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 ఒక్కటేనంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఇక ఈసారి ఉప ఎన్నికలో భారీగా స్వతంత్రులు పోటీ పడినా పెద్దగా ప్రచారం లేదు. కొంతమంది ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పోటీకి దిగారు. నిరుద్యోగ జేఏసీ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం వివాదంగా మారింది. ఇక ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిన నాయకులు నిన్నటి నుంచి వ్యూహం మార్చారు. సామాజిక వర్గాలు, ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారికి రకరకాలుగా భరోసా ఇస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి కొన్నేసి పేర్లతో విడివిడిగా జాబితాలు తయారు చేసుకుని వారి బాధ్యతలను కీలక నాయకులకు అప్పగిస్తున్నారు.